హాయ్ అండి. ఈరోజైతే టేస్టీగా కరెక్ట్ కొలతలతో చికెన్ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇలా కనుక చేసుకుంటే ఫ్రిడ్జ్‌లో కూడా పెట్టుకోనవసరం లేదండి. టేస్ట్ కూడా ఏం మారదు. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా 1 కేజీ చికెన్ తీసుకొని నీట్‌గా కడిగేసుకొని పెట్టుకుందాము. చికెన్‌లో వాటర్ ఏమీ లేకుండా చూసుకోవాలి. ఈ విధంగా కడుక్కున్నాక 1 టేబుల్ స్పూన్ ఉప్పు, హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక 10 to 15 మినిట్స్ పక్కన పెట్టుకుందాము. ఆ తర్వాత ఒక కళాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని కేజీ చికెన్కి హాఫ్ కేజీ ఆయిల్ అయితే సరిపోతుందండి. ఆయిల్ హీట్ అయ్యాక కలిపి పెట్టుకున్న చికెన్ అయితే వేసేసుకుందాము. వేసుకున్నాక గంటి పెట్టి తిప్పుకుంటూ వేయించుకోవాలి. ఎక్కువగా డీప్ ఫ్రై కాకుండా చూసారు కదా, ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది. ఈ విధంగా వచ్చినప్పుడు తీసి పక్కన పెట్టేసుకుందాము. ఆ తర్వాత మిగిలిన చికెన్ కూడా వేసేసుకొని వేయించుకుందాము. ఇది ఫ్రై అయ్యేలోపు చింతపండు అయితే నానబెట్టేసుకుందాము. పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ఈ గ్లాస్ వరకు వాటర్ పోసుకొని కొంచెం హీట్ అయ్యాక చింతపండు వేసుకొని నానబెట్టేసుకుందాము. చూసారు కదా, ఇది కూడా ఫ్రై అయిపోయింది. తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని 2 స్పూన్ల ధనియాలు, టీ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ జీరా, హాఫ్ టీ స్పూన్ మిరియాలు, టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని వేయించుకొని పక్కన పెట్టేసుకుందాము. ఆ తర్వాత 5 యాలకులు, కొంచెం దాల్చిన చెక్క, అనాస పువ్వు 1, 6 లవంగాలు, కొంచెం జాజికాయ, 2 టేబుల్ స్పూన్ కొబ్బరి తురుము, టేబుల్ స్పూన్ గసగసాలు వేసుకొని మొత్తం వేయించుకొని పక్కన పెట్టేసుకుందాము. అలాగయ్యాక ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ పట్టేసుకుందాము. చూసారు కదా, ఈ విధంగా పట్టుకుంటే సరిపోతుంది. మసాలా తీసుకొని పక్కన పెట్టేసుకున్నాక అదే మిక్సీ జార్లో నానబెట్టేసుకున్న చింతపండు కూడా వేసుకొని పట్టేసుకుందాము. చూసారు కదా, ఈ విధంగా మెత్తగా పట్టుకోవాలి. ఇది వడకట్టుకొని కూడా అవసరం ఉండదు. తర్వాత 100 గ్రామ్స్ కారం, ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా, 1 టేబుల్ స్పూన్ పసుపు, 3 స్పూన్ల వరకు కసూరి మేతి, అల్లం వెల్లుల్లి పేస్ట్ 100 గ్రామ్స్, రుచికి సరిపడా ఉప్పు. తర్వాత చికెన్ డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్లోనే ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు, చింతపండు గుజ్జు కూడా వేసుకొని 2 మినిట్స్ వరకు వేయించుకోవాలి. చింతపండు గుజ్జు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయాక కారం కూడా వేసుకుందాము. వేసుకున్నాక మొత్తం కలుపుకున్నాక పసుపు, కసూరి మేతి కూడా వేసుకొని 2 మినిట్స్ వరకు అలానే తిప్పుకుంటూ వేయించుకోవాలి. ఆ తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ కూడా వేసుకొని 2-3 మినిట్స్ వరకు కలుపుకుంటూ ఉండాలి. ఆ తర్వాత ఉప్పు కూడా వేసుకొని కలుపుకుందాము. ఉప్పు వేసేదైతే వీడియోలో చూపించలేదండి. మొత్తం ఈ విధంగా కలుపుకున్నాక ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకుందాము. వేసుకున్నాక మొత్తం ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. పక్కన పెట్టేసుకున్నాక మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకోవాలి. చూసారు కదా, ఎంత బాగా వచ్చిందో. చింతపండు వేసుకోవడం వల్ల గ్రేవీ కూడా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా చేసుకొని సీసాలో స్టోర్ చేసుకుంటే 30 డేస్ వరకైనా అలానే ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.